హాయ్ గైస్, వెల్కమ్ టు కెన్యాస్ కిచెన్. ఈ రోజు కెన్యాస్ కిచెన్ లో మన వంట ఇండియా స్టైల్ బొరుగులు మిక్చర్. అదేనండి, రోడ్డు సైడ్ బండి మీద అమ్మే బొరుగులు మిక్చర్ని ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. మనకి ఇప్పుడు ఇండియాలో మామిడికాయల సీజన్ కదండి. చక్కగా కొబ్బరి మామిడికాయ, మామూలు మామిడికాయ అయితే పులుపు వచ్చేస్తుంది. ఇలా కొబ్బరి మామిడికాయ ఇది అంత పులుపు ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. మామిడికాయ పీసులు ఇలా సన్నగా కట్ చేస్తున్నాము. నేను ఇండియా నుంచి అలా తీసుకొచ్చాను ఈ కొబ్బరి మామిడికాయని. ఇదిగో నేనైతే సన్నగా ఉల్లిపాయలు, టమోటో, అలాగే కొద్దిగా మ్యాంగో కట్ చేపించి పెట్టాను. బొరుగులు నేనైతే ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ లో ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలంటే కుండలో కానీ బౌల్లో కానీ ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం వెచ్చ చేయాలి. నా ఎయిర్ ఫ్రైయర్ లో అయితే 10 minutes లో మంచిగా క్రంచీగా ఫ్రై అయిపోయినాయి బొరుగులు. చూడండి, క్రంచీగా ఫ్రై అయిపోయిన బొరుగుల్ని ఇదిగో ఇలా కుండలోకి తీసుకున్నాను. ఈ కుండలో మిక్స్ చేస్తే ముంత కింద పప్పుని చక్కగా బయట వాళ్ళు ఎలా అమ్ముతారో అలాగే వస్తుంది టేస్ట్. చూడండి, క్రంచీగా ఫ్రై అయిపోయిన బొరుగుల్ని ఇలా కుండలోకి తీసుకొని కలిపేటప్పుడు మా మామ వచ్చి తను కూడా నేను నేర్చుకుంటానంది, తనకు కూడా చూపిస్తున్నాను. మంచిగా ఫ్రై చేసుకున్న బొరుగుల్లో కొద్దిగా వేపి పొట్టు తీసిన వేరుశెనగ పప్పును కలుపుకోవాలి. తర్వాత నేను ఇక్కడ సేవ్ వేస్తున్నాను. ఇదైతే ఆప్షనల్ అండి, ఉంటే కలుపుకోవచ్చు, లేకపోతే లేదు, జస్ట్ టేస్ట్ కోసమే అది. తర్వాత కొత్తిమీర కొద్దిగా. ఇలా డ్రై ఐటమ్స్ అన్ని వేసేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిపోయినాక దీంట్లో తగినంత సాల్ట్, టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తర్వాత కొద్దిగా కాచిన నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేస్తేనే టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటది. తర్వాత కారం, కారం, నెయ్యి వేసినాక మళ్ళీ ఇంకొకసారి మొత్తం కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమోటా, మామిడికాయ అన్ని వేసి కలుపుకోవాలి. అన్ని వేసి కలుపుకున్నాక లాస్ట్ లో ఒక 2 స్పూన్లు నిమ్మరసం వేసి ఇలా కలుపుకుంటే ఇంకేముంది, అసలు ఇంకా పిల్లలైతే బయట బొరుగులు మిక్చరే అడగరండి, ఇదే రోజు చేసి పెట్టమని అడుగుతారు. కావాలంటే చూడండి, మీరు ఒకసారి ఇలా బొరుగులు మిక్చర్ చేసి పెట్టారంటే ఇక అసలు మీ పిల్లలు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ బొరుగులు మిక్చర్ బండి జోలికి వెళ్ళరు, మిమ్మల్నే చేయమంటారు. ఆ బండి మీద బొరుగులు మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. మా మామకి టేస్ట్ చూడమని పెట్టాను, తనకైతే సూపర్ గా నచ్చింది. మళ్ళీ మళ్ళీ కావాలని అడిగింది. నేనైతే బొరుగులు మిక్చర్ ఇలా చేసి పెడితే మా ఇంటికి వచ్చిన గెస్ట్లకు కూడా తెగ నచ్చేసిందండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. చక్కగా బండి స్టైల్లో ముంత కింద పప్పు, అదే బొరుగులు మిక్చర్ ఇలా కుండలో చేసుకొని ఇలా సర్వ్ చేసి గెస్ట్లకి ఇస్తే, దీంతో ఒక మంచి చాయ్ ఇస్తే సూపర్ గా ఉంటది టేస్ట్. నేనైతే బండి స్టైల్ బొరుగులు మిక్చర్ ని రెడీ చేసి గరం గరం చాయ్ తో మా ఫ్రెండ్స్ కి అయితే సర్వ్ చేశాను. వాళ్ళు ఏమన్నారు మీరే చూడండి. చూసారు కదా, మా ఫ్రెండ్స్ కి నేను సర్వ్ చేసిన బొరుగులు మిక్చర్, బండి స్టైల్ బొరుగులు మిక్చర్ విత్ చాయ్ చాలా నచ్చేసింది. మీరు కూడా మీ ఫ్రెండ్స్ కి ఇలాగే సర్వ్ చేయండి, వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది. నేను చేసిన ఈ బండి స్టైల్ బొరుగులు మిక్చర్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.